క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా వాడిపోయి రాలిపోయేవి మాత్రమే. మనుషుల ప్రేమ అల్పమైనది, దేవుని ప్రేమ శాశ్వతమైనది. మనుషులందరూ కూడా మనిషిని ఎప్పుడు ప్రేమిస్తాడంటే, మనిషి జ్ఞానవంతుడైనప్పుడు, బుద్ధిమంతుడైనప్పుడు, తెలివిమంతుడైనప్పుడు, ఆ మనిషికి ఆస్తి అంతస్తు ఉన్నప్పుడు, బంధువర్గం ఉన్నప్పుడు మనిషిని ప్రేమిస్తాడు. ఆ మనిషిలో ఉన్నటువంటి ఆస్తి అయినా, అందమైన, అంతస్తు అయినా తరిగిపోతే ఏ మనిషి ఇంకొక మనిషిని ప్రేమించాడు. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది, నిరంతరము ఉండే ప్రేమ. ఎవరి ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. దేవుడు మనందరినీ ఎంతగా ప్రేమిస్తున్నాడని ఒకసారి చూస్తే ఆయన ప్రేమకు అవధులు లేవు. దేవుడు చాలా 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 మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనమే దేవుని ప్రేమించడం లేదు. ఎక్కడికైనా పోవాలంటే చాలా చక్కగా సిద్ధమై వెళ్ళిపోతారు, కానీ దేవుడి దగ్గరికి రావాలంటే మాత్రం చాలా నిర్లక్ష్యం. చాలా బాధ అవుతుంది ఒకసారి చూస్తే. అది ఎవరైనా కానీ సంఘములో, సహవాసములో, దేవుని మందిరంలో సమయానికి మనం రాకపోతే అది మనకు మేలుకరంగా ఉండదు. ముందు వచ్చే వాళ్ళు వెనకైపోతున్నారు, వెనక వాళ్ళు ముందైపోతున్నారు. ముందు వచ్చే వాళ్ళేమో 11:30 వస్తే 2 వరకు కూర్చోవాలబ్బా, మా చేత కాదు అని వెనకైపోతున్నారు. వెనక వచ్చిన వాళ్ళు ఒక అరగంట మాత్రం కూర్చోవడం లేదు. వెనక వచ్చిన వాళ్ళు సర్దుకోవడానికే సరిపోతుంది. నేను ఏడ కూర్చోవాలా అని సర్దడానికే సరిపోతుంది. ఆరాధనకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపాలి. ఆయన దగ్గర మనం ఎక్కువసేపు గడపలేము, కొద్దిసేపే గడిపేది. ఆ కొద్దిసేపు అయినా చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో గడపాలి. ఒక ఆత్మ వచ్చి వెనక్కిపోయింది ఈరోజు. చాలా దూరం నుంచి, బెంగళూరు నుంచి వచ్చినారు. 12:30కి ప్రార్థన అంటే 12:35 వస్తే ఒక్క మనిషి లేడు, మేమిద్దరం తప్ప. ఆత్మలను మనమే వెనక పడగొడుతున్నాం. అందుకే నేను చెప్తున్నా, మీరు ఏ సమయంలో వస్తారో ఒక్కసారి చెప్పండి. నోరు తెలిసింది, గాడిద నోరు తెలిసింది. గాడిద ఏం తెలిసింది? బిలాముతో మాట్లాడింది గాడిద. మన మనుషులకు నోరు తెలుసాల, ఈ సమయాల్లో పెట్టుకుందాం, ఈ సమయం అయిపోకూడదాం అని మనం నోరు తెలుసుకపోతే బిలామును మోసిన గాడిదని చాలా గొప్పది మనకంటే కూడా. కరెక్ట్ సమయానికి వస్తే 12గా 11గా ప్రార్థన అనుకుంటే 12 గంటకే ముగిస్తాను అని చెప్తున్నా నేను. మీరందరూ ఒక టైం చెప్పి ఆ టైం లోపల వస్తే 12 గంటలకి ప్రార్థన అనుకుంటే 12కే వస్తే 1కి బయటకు వెళ్ళిపోతాం. ఎవరికైనా చెప్పడానికి కూడా ఇంత బాగుంటుంది. చాలా 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 వేదన. ఇజ్రాయేలీల గురించి దేవుడు ఏడ్చినాడు, బాధపడినాడు. అయ్యో, నా ప్రజలు ఏమి ఇంతగా నేను ప్రేమిస్తున్నానే, కానీ వెనకబడిపోతూనే ఉన్నారు. చాలా వెనుకబడిపోతున్నాం దేవుని సన్నిధిలో. ఒకసారి అనిపిస్తుంది, చెప్పే మేము సరిగా లేమా, మా బోధ అర్థం కాకుండా మేము చెప్పేది సరిగా లేదా అనిపిస్తుంది. కఠినమైన బోధ, ఖచ్చితమైన బోధ, గద్దింపైన బోధ జ్ఞానాన్ని కలుగజేస్తుంది. చాలా ఆవేదనతో ఈ మాటలు మాట్లాడుతున్నాను నేను. నా హృదయంలో బాధ, వేదన కలుగుతుంది అన్నాడు అపోస్తలుడైన పౌలు. మానని వేదన నాకు కలుగుతుంది అన్నాడు. అందుకే దేవుని యొక్క సంగమ, దేవుని ప్రేమ ఎప్పటికి కూడా ఏమైంది? శాశ్వతమైనది దేవుని ప్రేమ. నేను 2 గంటలకు ప్రార్థన అంటే 2కి వస్తా అంటే కుదరదు, నీకు ఆశీర్వాదం రాదు. ఒకవేళ మనం అనుకోవచ్చు, ఎట్ట పోయినా తిప్పలేపా అని అనుకుంటే అనుకో, నీ ఆత్మ నశించిపోతుంది. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం అన్నిట్లో పాల్గొనాలి. ఆరాధనలో 5 భాగములు. మొదటిది మనం చేసేది ఏమి? పాటలు, ప్రార్థన, నవరాత్రి భోజనమా, వాక్యము, నవరాత్రి భోజనము. ఈ 5 పాల్పంచుకోవాలి. ఏమి చేస్తున్నాం మనం ఒకసారి ఆలోచించుకోవాలి.
మనుషుల ప్రేమ శాశ్వతమైనది కాదు. ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట, దేవుని ప్రేమ శాశ్వతమైనది. దేవుని ప్రేమ శాశ్వతమైనది, మనుషుల ప్రేమ అశాశ్వతమైనది. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31-32 వచనాలు చదువుకున్నట్లయితే, ఇట్లుండగా ఏమని చెప్పాలి? ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవడు? మనం విరోధులుగా కావాలనుకుంటున్నామేమో. దేవునికి జాగ్రత్త. దేవుని మన పక్షాన చేర్చుకోవాలి మనం. దేవుడు మన పక్షాన రావాలంటే, దేవుడు మన ఇంటిలోనికి రావాలంటే, దేవుడు మన హృదయంలోనికి రావాలంటే దేవుని ఏం చేయాలా? ప్రార్థన ద్వారా వేడుకోవాలి. అందుకే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? చాలా మంది మనిషికి మనిషి విరోధులుగా ఉంటారు. ప్రేమ పైకి ప్రేమ, లోపల విరోధము. కానీ ఆయన మన పక్షాన ఉండగా మనకు విరోధులు ఎవరు? ఎవరు అందా? ఎవడు? చూడండి, ఎవరు అంటున్నాడు? ఎవడు? మనకు విరోధి ఎవడు? తన సొంత, చూడండి దేవుని ప్రేమ ఎంత గొప్పదో, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక, దేవుడు తన సొంత కుమారుని మన కోసం ఇవ్వడానికి వెనక తీయలే. సొంత కుమారుని ఈ లోకానికి పంపించినాడు. సొంత కుమారుని మన కోసము ప్రాణత్యాగము చేయడానికి ఈ లోకానికి పంపించినాడు. సొంత కుమారుని నీ కోసము, నా కోసము సిలువలో రక్తము కార్చుటకు ఈ లోకానికి పంపించినాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. సొంత కుమారుని ఇచ్చుటకు, అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు? సమస్తము దేవుడు మనకి అనుగ్రహించేవాడైనాడు. ఏదైనా మనం పొందుకోవాలంటే సమస్తము ఎవరు అనుగ్రహిస్తాడు? మనం అనుకుంటాము ఇది నా నుంచే వచ్చింది. కొన్నిసార్లు మనం మాట్లాడుతుంటాం, నేను పోకపోతే, మా ఫ్యామిలీ లేకపోతే, మా ఫ్యామిలీ పోకపోతే ఆరాధన జరగదు, మా ఫ్యామిలీ లేకపోతే ప్రార్థన నడవదు, మా ఫ్యామిలీ లేకపోతే పెళ్లి జరగదు, మా ఫ్యామిలీ లేకపోతే మేమే అనుకోవచ్చు. నీవు నేను ఎంత? ఇంతే, ఆవగింజంత. దేవుని ఆజ్ఞ లేకపోతే నువ్వు ఎంత బలశాలివైనా, ఎంత గొప్ప గోత్రము గలవారైనా, దేవుని ఎదుట మనము అల్పమైన వాళ్ళమే. అందుకే ఇక్కడ ఏమంటాడంటే, సమస్తమును ఆయన మనకి ఎందుకు అనుగ్రహించడు? అనుగ్రహించేది ఎవరు? దేవుడే. నిన్ను ఇక్కడికి పంపించేది ఎవరు? దేవుని ఆజ్ఞ లేకపోతే నువ్వు ఇక్కడికి రాలేవు. దేవుని సెలవు లేకపోతే నేను ఆరాధనలో ఉండలేను. ఈరోజు దేవుని సెలవు ఉంది కాబట్టే, దేవుని ఆజ్ఞ ఉంది కాబట్టే ఈరోజు ఈ ఆరాధనలో మనం ఉన్నాం. ఎంతో మంది ఈ రోజును చూడలేక మట్టికి మన్నైపోయినారు, సమాధిలో కలిసిపోయినారు. కానీ ఈ రోజు నువ్వు ఉన్నావంటే కేవలము దేవుని కృప మాత్రమే అని గ్రహించుకోవాలి. తన సొంత కుమారుని మన కోసము అనుగ్రహించిన దేవుడు ఎంతో గొప్పవాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు, అప్పగించుటకు వెనుతీయక సమస్తమును మనకు అప్పగించిన దేవుడు ఎంత గొప్పవాడు. తన కుమారుని ఎందుకు పంపించినాడు ఈ లోకానికి? నీ కోసం, నా కోసం సిలువలో రక్తము కార్చడానికి దేవుడు పంపించాడు. 2 కొరింథీ 9వ అధ్యాయం 15వ వచనం. బాబా అది గిడబెట్టు, మరై గిడబెట్టు దాన్ని. 2 కొరింథీ 9:15. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రం. ఆయన వరము. ఈరోజు ఇక్కడ ఉన్నామంటే ఎవరి వరం ఇది?
దేవుని కృప మాత్రమే. అందుకే భక్తులు అన్నారు, నీ కృప లేనిది నేను బ్రతకలేనయ్యా, నీ కృప మాత్రం ఉంటే చాలయ్యా. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి ఏం చెల్లించాలా? స్తోత్రము చెల్లించాలి. మరి మనం స్తోత్రం చెల్లిస్తున్నామా దేవుని దగ్గరికి? అందరం కలిసి పాడేవారుగా ఉండాలి, దేవుని మహిమపరిచేవారుగా ఉండాలి. నీవు నేను ఉన్నంత కాలము పనే ఉంటుంది మనకి. మనం చచ్చిపోతేనే మనకు సెలవు. ఆ పనులన్నీ పక్కకు పెట్టేసేయాలా, దేవుని ప్రేమించడానికి రావాలా. ఎప్పుడు మనకు సెలవు? ఇక సెలవు అని ఫోటో పెట్టింటారు. ఎప్పుడు బ్రతికినాయని పెట్టి సెలవు అని పెట్టినామనుకో, అది బాగుంటుందా? ఎప్పుడు మనకు సెలవు? ఈ లోకాన్ని వదిలిపెడితేనే సెలవు. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక ఆయనతో నేను మాట్లాడుతుంటే ఎప్పుడు చెప్తుంటాడు, ఫోన్ అలో అన్న బిజీ బిజీ, నువ్వు చాలా బిజీ అంటారు. ఎంత బిజీరా నాయనా నీకు? ఎంత బిజీ ఉన్నా దేవుని సమయము దేవునికి ఇవ్వాలి. ఇది నేర్చుకోవాలా. మా ఇంట్లో పని ఉండే జాంతానై, మా ఇంట్లో కూరగాయలు కోసేది ఉందే, మా ఇంట్లో మటన్ ఉండే మటన్ చేసేది ఉందే, ఇదంతా అవుట్ ఆఫ్ క్వశ్చన్. నువ్వు ఏమన్నా చెయ్యి, ఆరాధనకు రావాల్సిందే. అందుకే భక్తులు పాడినారు, ఎంత చెప్పిన వాక్యమినకపోతివి సాగిపోదు చింతతోనే సమాధికి. ఎంతన్నా చెప్పు, వినడంలే. ఆరాధనకి త్వరగా రండి అంటే కూడా తప్పైపోయింది. ఇప్పుడు చాలా మంది సంభాషణలు నా దగ్గరికి వస్తున్నాయి. ఎప్పుడు వస్తే ఏమబ్బా వాళ్ళకి? వచ్చేతోళ్ళు ఎట్ట వస్తున్నారు కదా, వచ్చేతోళ్ళు కూడా రండి రండి తొందర రండి అంటే రావాలా వద్దా? రావద్దు. రాకుంటే నీకే నష్టం. ములుకొలకి ఎదురుతండి ఎవరికి నష్టము? మనకే నష్టం. నిన్ను రమ్మని పిలిచేది నీ ఆశీర్వాదం కోసమే, నాకు కాదు. దేవుని రావాలని దేవుని సన్నిధిలో వచ్చి గడిపితే నీ కుటుంబానికి మేలు. నిన్ను గద్దించడం వల్ల నాకేమైనా లాభమా? కానీ మనం అందరము చనిపోతే ఎక్కడ ఉండాలని? దేవుని రాజ్యములో ఉండాలని ఆశ. ఈరోజు అందరం చూసుకుంటున్నట్టుగా పరలోకంలో కూడా మన అందరం కలసాలని ఆశ. ఏ టీవీ సీరియల్కి ఇచ్చినంత సమయము దేవునికి ఇయ్యవా? నాటకాలకి ఇచ్చిన సమయము దేవునికి ఇయ్యవా? నీ పని కోసం ఇచ్చిన సమయము దేవునికి ఇయ్యవా? ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే నిన్ను చాలా ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు అవధులే లేవు. తన కుమారుని నిన్ను ప్రేమించినందుకై కుమారుని ఈ లోకానికి పంపించి ఏం చేసినాడు? ప్రాణాలు అర్పించేంతగా మనల్ని ప్రేమించినాడు. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. 1 యోహాను 4:9. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు. ఎవరి ద్వారా జీవిస్తున్నాం మనము? ఎవరైనా ఈ ఆహారము మాంసము రొట్టె వలన బ్రతుకుతున్న దేవుడి దయ లేదు నా మీద అనే వాళ్ళు ఉంటే ఎవరైనా చేయొద్దండి. దేవుడు ఏమన్నాడంటే, నా మాట లేనిది, నా సెలవు లేనిది భోజనము చేసి తృప్తి పడేవాడు ఎవడు లేడు. నువ్వు ఎంత బలవంతుడు కావాలని ఎంత భోజనం చేసినా దేవుడు అనేటువంటి భాగము, దేవుడు అనేటువంటి ఆ యొక్క హృదయములో లేకపోతే మన జీవితం అంతా కూడా వ్యర్థమే. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపినాడు. పోనైనా నువ్వు అని ఎక్కడికి? లోకానికి పంపించినాడు. లోకం మంచిదా? లోకములో ఏముంది? లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ద్వారా చచ్చిపోతున్న నిన్ను నన్ను బ్రతికించుటకు పరలోకములో వేల కొలది దూతల చేత నిరంతరము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడపరుచున్న దేవుని ఆయన తండ్రి అయిన దేవుడు ఎక్కడ పంపించినాడు? ఈ లోకములోనికి పంపించినాడు. పాపపు లోకములోనికి పంపించినాడు. పాపుల మధ్యలోనికి పంపించినాడు. దుర్మార్గులైన వారి దగ్గరికి పంపించినాడు.
దుష్టులైన వారి దగ్గరికి పంపించినాడు. ఎందుకంటే దుష్టులను మార్చడానికి, పాపులను రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చినాడు. మనము పాపులమై ఉండగా ఆయన మన కోసం చనిపోయినాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని ప్రేమ! ఈ ప్రేమ కింద ఏ ప్రేమలు పనికిరావు. తల్లిదండ్రుల ప్రేమ ఎట్లయితుంది? నీడవలే గతించిపోతుంది. భార్య భర్తల ప్రేమ నలిగిపోతుంది. అన్నదమ్ముల ప్రేమ అంత వ్యర్థమే. కానీ దేవుని ప్రేమ ఎన్నడెన్నడు మారనిది నా యేసుని ప్రేమ. ఆ ప్రేమను పొందుకొనుటకు మనం ప్రయాసపడాలి. ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన కుమారుని, అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. దేవుడు మన మీద పెట్టిన ప్రేమ ఏమో తెలియబడుతుంది. ఎందుకు? ఆయన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించినాడు. బాగా ఎండలు నేను మారిపోతారని తెలిస్తే మన పిల్లల్ని బయటకు పంపిస్తామా? మనమే మారిపోలే అని పంపిస్తామా చెప్పండి? అర్జెంట్ పని ఉందని బయటికి పోతుంటే కూడా మన పిల్లలకి ఏమి ఇస్తారు? అన్ని టోపీ పెట్టుకో, వాటర్ బాటిల్ పెట్టుకో, ఇంకా గొడుగు పెట్టుకో, మధ్యలో మధ్యలో ఆగు, చక్కగా బండి, ఎన్నో హెచ్చరికలు. కానీ తన ప్రియ కుమారునికి ఏ హెచ్చరిక చేయలే. నువ్వు పో భూలోకమునికి, అంతే. పాపుల కోసము నువ్వు మరణించడానికి లోకములోనికి పోవాలి. ఏ పాపము ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఏకముగా ఏమైనారు? పనికి మాలిన వారైన వారి కోసము పనికొచ్చే వారుగా చేటకు యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినాడు. చాలా ప్రేమ ఆయనలో ఉంది. ఇర్మియా 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలము క్రిందట ఇర్మియా అంటాడు, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో. ఏ ప్రేమ? యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా, మహదానందమే. హల్లెలూయా, మహదానందమే. బంగారాల కన్న నిన్నైనది యేసు ప్రేమ, మన యేసు ప్రేమ. వెండి బంగారముల కంటే కూడా మిన్నయైన ప్రేమ. అందుకే యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. విడువక నీ ఎడల. ఎన్నడూ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఇరుకుల్లో, మన ఇబ్బందుల్లో ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాడు. కానీ మనం బాధ తట్టుకోలేకంటాం, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, విడిచిపెట్టేశాడు అనుకుంటాం. కానీ ఆయన ఎన్నడూ కూడా మనల్ని విడిచిపెట్టాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఎక్కడ చెక్కుకున్నాడంటే మనల్ని యెషయా 49:16, చూడుము, ఇదిగో నా కుమారుడా, నా కుమార్తె, నా వైపు చూడు, నిన్ను ఎక్కడ చెక్కుకున్నాను? నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకున్నా. ఎక్కడ చెక్కున్నాడంట? అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నా. అరచేతులకు ఎప్పుడు అందం వస్తుంది? అరచేతులకి ఎప్పుడు అందం వస్తుంది? ఎప్పుడు? గట్టి చెప్పాలా? గోరువెట్లకు పెడితే అందం వస్తుంది. స్త్రీలు కానీ పురుషులు కానీ. స్త్రీలు పెడితే ఏమన్నారు, కానీ పురుషులు పెడితే నవ్వుతారు. కొంచెం గోరంట్లాగా పెట్టుకున్నాడు, బాగా అందంగా ఉంది అని. ఆయన ఆ అరచేతులకు ఏమి పొందినాడు? మేకుల ద్వారా కొట్టబడినాయి. మనమేమో అరచేతులకు గోరంట్లాగా పెట్టుకుంటాం, కానీ ఆయన అరచేతులకు ఏమి కొట్టినారు? మేకులతో కొట్టబడినాయి. ఆ మేకులతో కొట్టబడినందుకే మనకి విమోచన.
అందుకే ఆయన అంటే చూడుమో నేను నిన్ను ఎక్కడ చెక్కున్నానంట, నా అరచేతుల. ఎంత ప్రేమ! గోరంట్లకు ఎంత ప్రేమతో పెట్టుకుంటారు కదా, దేవుడు కూడా అంత అందంగా మనలో అరచేతుల మీద చెప్పుకున్నాడు. చూడండి, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నా. ఎంత గొప్ప వాళ్ళ మనం చూడండి. దేవుడే అరచేతుల కింద మనల్ని చెక్కినాడు, అరచేతుల్లో. అంటే మనం ఎంత గొప్ప వాళ్ళం, ఎంత ప్రేమ మన మీద ఉంది చూడండి. ఆయన ప్రేమకు అవధులు లేవు. అందుకే ఏమంటాడు తెలుసా, యెషయా 43:1, నీవు నా సొత్తు. నీవెవరు? నీవు నా సొత్తు అంటాడు. ఎవరి సొత్తు? మనం. నేను ఫలానోళ్ళ సొత్తు అంటాం, ఫలానోళ్ళ మనిషి అంటాం. నేను నా సొత్తు, మేము వాళ్ళ తాలూకా అంటాం. వాళ్ళ తాలూకా పిఠాపురం తాలూకా అని రాసుకుంటున్నాడు. అప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయితే అక్కడ ఉండే ఎమ్మెల్యేలల్లా ఎవరైనా బండి పట్టుకుంటారో పోలీసులు ఆ బండి మీద పిఠాపురం తాలూకా అని రాసే ఇచ్చిపెట్టదోళ్ళంట పోలీసులు. అప్పుడు ఎక్కువ యాక్సిడెంట్ అయితే ఇంకా పవన్ కళ్యాణ్ ఆయనే చెప్పినట్టు, వద్దు పిఠాపురం తాలూకా లేదు, ఆ తాలూకా లేదు, లైసెన్స్ లేకుంటే పట్టుకోని. ఒకరి తాలూకా అంటే మనం సంతోషపడతాం. ఇప్పుడు ఎవరి సొత్తు? మనము దేవుని సొత్తు. అంటే ఇంకా మనకి ఎంత సంతోషం ఉండాలి. సొత్తు ఎప్పుడైతే మనం ఆయన సొంతం ఎప్పుడైతాం, యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా దేవుని సొత్తు. అందుకే ఇక్కడ నీవు నా సొత్తు, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. పేరు పెట్టి పిలుస్తున్నా నిన్ను. మనందరి పేర్లు దేవునికి తెలుసా లేదా? అని మేము పెట్టుకున్న పేర్లు ఆయనకంటే తెలుసు అనుకోవచ్చు. మనం పెట్టుకున్న పేర్లు ఆయనకంటే తెలుసు. నిన్ను కలగజేసినదే ఆయన. ఎవరు? నిన్ను నన్ను ఈ లోకానికి పంపించినది ఆయనే. అందుకే ఆయన రమ్మంటే పోవాలా, ఆయన ఉండమంటే ఉండాలి. అంతే. నీవు నా సొత్తు, నేను నిన్ను పిలిచి ఉన్నాను. యెషయా 40 ఇర్మియా 40:4. ఇర్మియా 40:4. ఆలకించుము అంటే అర్థమేమి? వినండి, ఆలకించుము. ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళు తీసి, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్ళు అంటే నిన్ను విడిపిస్తున్నా. నీ బాధలో నుండి నీకు విముక్తి కలగజేస్తున్నా. నీవు ఒకవేళ కష్టాల్లో ఉన్నట్లయితే నీ కష్టాలు తెంపేస్తున్నా, నీ బాధలు తీసేస్తున్నా, నీ కష్టాలు తీసేస్తున్నా, నీ దుఃఖాన్ని తీసేస్తున్నా. ఏమంటారు? నీ చేతుల సంఖ్యలు తీసి నిన్ను విడిపిస్తూ ఉన్నాను. మనల్ని విడిపించేది ఎవరు? మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు, శరీర రుగ్మతలు, వీటన్నిటి నుండి విడిపించేది ఆయనే. అందుకే నేను నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము. నాతో పాటు రావాలనుకుంటే రా, వచ్చేసాయి. నీవు కూడా ఆయన పిలుస్తున్నాడు, రా అంటాడు. వస్తే నీకు మేలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా దగ్గరికి రండి అన్నప్పుడు వచ్చేసేయాలి. నా దగ్గరికి వస్తే ఏమి ఇస్తాడు? నా దగ్గరికి రమ్ము, నేను నీకు విశ్రాంతి ఇస్తా. అందుకే నేను బబులోనుకు వచ్చుట మంచిదని నీకు తోచిన యెడల రమ్ము. వస్తే నేను నిన్ను ఎట్లా కాపాడతా? భద్రంగా కాపాడతా. మన ఎడల ఆయనకు భద్రత ఉంది, బాధ్యత ఉంది, ప్రేమ ఉంది, కనికరం ఉంది, దయ ఉంది. అన్ని మన మీదనే ఉన్నాయి. ఆయన ఆలోచనలు, ఆయన తలంపులు అన్ని కూడా మన మీదనే. అందుకే దేవుడి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏమన్నా, నేను నిన్ను భద్రంగా
భద్రంగా కాపాడుతాడు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. వాన అయినా, ఎండ అయినా, గాలి అయినా అది వచ్చినా మళ్ళా దేవుడు తీసేస్తాడు. భద్రంగా మనల్ని కాపాడుతాడు, ఎత్తి పట్టుకుంటాడు ఆయన. రోమా 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను బయటికి వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనము ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు. నీ కొరకు ఎవరైనా చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఇప్పటి వరకు ఎవరైనా నీ కొరకు, నా కొరకు చనిపోయిన వాళ్ళు ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? మీ ఫ్రెండ్స్ ఎప్పుడన్నా నీ కోసం? ఎవరు చనిపోరు. క్రీస్తు మన కొరకు ఏమైనాడు? చనిపోయి ఉన్నాడు. నీ కొరకు ఎందుకు చనిపోయినాడు? నా కొరకు ఎందుకు చనిపోయినాడు అంటే, నీవు పాపములో ఉండి చనిపోకూడదు కాబట్టి నీ పాప విమోచన కొరకై క్రీస్తు శిలువలో నీ కొరకు, నా కొరకు చనిపోయినాడు. అది ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, దీవెనకరమైన ఆశీర్వాదము ఆయన మన మీద చూపిస్తున్నాడు. మనం ఇంకా పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఎవరి కొరకు చనిపోయినాడు? ఎవరి కొరకు? గట్టిగా చెప్పాలి. ఎవరి కొరకు? మనందరి పాపముల నిమిత్తం ఆయన శిలువలో మరణము పొంది ఉన్నాడు. అది దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ. యోహాను సువార్త 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, యోహాను 15:9. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో, నన్ను నా తండ్రి ఎంత ప్రేమించినాడో నేను కూడా మిమ్మల్ని అంతగా ప్రేమిస్తున్నా. ఏం కావాలో మనకి? ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, మనము ద్వేషిస్తూనే ఉన్నాం. ఒక పాట ఉంది కదా, నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దూషించితిలో, నన్నెంతగా ఇతివో నిన్నంతగా నే మరచితిలో. ఆయన మనల్ని ఎంత ఎరిగితే మనం అంతా మర్చిపోతున్నాం. దేవుడు చేసిన మేలు మర్చిపోతున్నాం. మనం దేవుడు చూపిన ప్రేమను మర్చిపోతున్నాం. ఆయన ఎంత ప్రేమిస్తుంటే మనం ఆయనను అంత ద్వేషిస్తూ ఉన్నాం. ఆయన కన్నీళ్లు కార్పిస్తున్నాం. మనం చేసేటువంటి పనులను బట్టి ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. ఆయన దుఃఖపడకుండా మనం ఉండాలి. తండ్రి నన్ను ఎంతగా ప్రేమించునో నేను మిమ్మును అలాగూ ప్రేమించి తిని, నా ప్రేమ యందు నిలిచి నా ప్రేమలో మీరు ఉండండి. యేసు ప్రేమలో మనం ఉండాలి. ఆ ప్రేమలో మనం బ్రతకాలి. ప్రేమామయుని ప్రేమలో మనము జీవించాలి. అది గొప్పతనం. అందుకే రోజు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా మీద ప్రేమ చూపి నాయనా, నిరంతరమైన ప్రేమ నా మీద ఉండండి తండ్రి అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రేమ ఎప్పుడు మన మీద ఉండేటట్టుగా మనం ఎప్పుడు దేవుడికి దగ్గర కావాలి. దేవుడికి దగ్గర కావాలంటే ఏం చేయాలా? ప్రతిరోజు మనము పాట ద్వారాను, వాక్యము ద్వారాను, ప్రార్థన ద్వారాను దేవుణ్ణి మహిమపరచాలి. అప్పుడు ఇంకా మనము దేవునికి దగ్గర అవుతాం. రోమా 8:37. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా దేవుడు, ఎవరు ప్రేమించినారు మనల్ని? దేవుడు ప్రేమించినాడు. ఆయన ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము, వీటన్నిటిలో అంటే ప్రతి విషయములో, బాధల్లో, కష్టములో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, నష్టములో, ఈ లోకం మనల్ని ద్వేషించిన, ఈ లోకం మనల్ని వెలివేసిన, నీ అన్న, నీ తమ్ముడు, నీ చెల్లెలి నిన్ను దూరం పెట్టిన దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? దగ్గరికి తీసుకుంటున్నాడు.
ఆ యొక్క ద్వేషంలో మనం ఏం పొందుతున్నాము? అత్యధిక విజయం. ఈరోజు సక్సెస్ఫుల్ అయినామంటే ఎవరి ద్వారా? ఈరోజు ఎదిగినామంటే ఎవరి ద్వారా? ఎదిగితే మర్చిపోతాం దేవుని. దేవుని మర్చిపోతే చాలా కష్టం. ఎంత ఎదిగితే అంత దేవునికి దగ్గర కావాలా. ఎంత గొప్పగా అయితే మనం దేవునికి అంత దగ్గర కావాలా. ఎదిగితే మర్చిపోకూడదు. నువ్వు ఎక్కడి నుంచి పోయిన వారమో అటు పోయిన వారమో నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి, ఒక ఆమె కథ కదా, చింత జిగురు అమ్ముకునే ఆమె కథ. ఎక్కడి నుండి వచ్చిందో దాన్ని ఏం చేయాలా? జ్ఞాపకం చేసుకోవాలి. అల్లంపూర్లో కూడా ఒక సంఘటన జరిగింది. నేను సేవ చేసేటప్పుడు ఒక యవనస్తుడు ప్రార్థనకు వస్తుండే. ప్రార్థనకు వస్తున్నప్పుడు కిందనే కూర్చుంటుండే. ఇక్కడ మీరందరూ కూర్చున్నట్టు కిందనే కూర్చుంటుండే. బాగా ఎదిగినాడు, చదువుకునే, డిగ్రీ అయినాడు, పాస్ అయినాడు, ఉద్యోగం వచ్చింది. కానీ ప్రార్థనకి రాకున్నాడు. వేరే ఊర్లో చేస్తున్నాడు, వచ్చినప్పుడంతా ప్రార్థనకి రాకున్నాడు. నేను అడిగిన, అబ్బాయి బాగున్నాడు అంటే, బాగున్నాడు సార్, 10 దినాలు అయింది వచ్చి. అంటే ఎందుకు ప్రార్థనకు వస్తలేడు అంటే, ఏమో తెలియదు. నేను అడిగిన, ఎందుకురా బాబు ప్రార్థనకు వస్తలేవు అంటే, ఏడ సార్ ఇప్పుడు నాకు ఉద్యోగం వచ్చింది కదా, కింద కూర్చుండాలంటే ఏమవుతుందంట? నామూష అవుతుంది సార్. నేను ఆడ పైన ఉద్యోగస్తుని, ఆఫీసర్ కదా, పైన కుర్చీ మీద కూర్చుండాల్సిన ఇప్పుడు చర్చిలో ఎడ కూర్చుంటున్నా, కింద కూర్చుండాలంటే రాకుండా. అంటే మరి నీకేమైంది రా, ఒక 20 కుర్చీలు చర్చికి ఒక 20 కుర్చీలు ఇచ్చి ఆ కుర్చీల మీద కూర్చో. 20 కుర్చీల మీద రోజు ఒక కుర్చీ మీద కూర్చో. కానీ దేవుడు మన కింద కుర్చీ మీద కూర్చునికే బాధపడతాం, పైన కూర్చునికే బాధపడతాం. ఆయన సర్వస్వాన్ని వదిలి వచ్చినాడు. ఎక్కడి నుండి? పరలోకములో ఆ సింహాసనాన్ని వదులుకొని నిరంతరము వేల కొలది దూతల చేతను, భూమి మీద మనుషుల చేతను పరిశుద్ధుడు 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 అని పొగడపడుచున్న ఆయన ఆ పొగడతలన్నీ వదిలిపెట్టుకొని ఎక్కడికి వచ్చినాడు? ఎవరి కోసం? మన కోసం. అది దేవుని ప్రేమ. ఆ మాట చెప్తాను, సరే సార్ అని మళ్ళీ వచ్చేసరికి ఒక 5 కుర్చీలు పంపించినాడు. ఎన్ని? 5 కుర్చీలు పంపించి ఒక కుర్చీ మీద కూర్చున్నాడు. ఏం రా నాయన, దాదాపు బాగానే ఉంటుంది కదా, ఎందుకు అంటే మళ్ళీ 5 పంపించినాడు. ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుడు చేసిన మేలను మనం ఏం చేయాలా? జ్ఞాపకము చేసుకోవాలి. ఇశ్రాయేలీయులను దేవుడు బాగా ప్రేమించినాడు. ఆహారం ఉన్నప్పుడు, ఆహారము అంటే ఆకలి ఉన్నప్పుడు ఆహారాన్ని ఇచ్చినాడు. ఏ ఆహారం ఇచ్చినాడు? చేపలు, రొయ్యలు, మంచి మంచివి ఇచ్చినాడు. మాంసం కావాలా ప్రభువా మాకి, ఈ కూరాకులు మేము తినడం లేదు అంటే మాంసం ఇచ్చినాడు దేవుడు. ఇది సరిపోదు అంటే ఇంకా ఎక్కువ ఇచ్చినాడు. తిని వాళ్ళు ఎక్కడొచ్చిందంట, తిని ఎక్కువ ముక్కులు కారినట్టు పెట్టాడు దేవుడు. తిన్నారు, ఎండనే మర్చిపోయినారు. మర్చిపోయి ఏమంటారు మళ్ళా, మాకు ఆలుగడ్డలే బాగుండే, మాకు దోసకాయలే బాగుండే, అది పెడితే ఇది కావాలన్నారు, ఇది పెడితే అయ్యా నువ్వు ఎప్పటికప్పుడు ఇస్తున్నావు, నీకు వందనాలు అనే మాట వాళ్ళలో రాలే. దేవుని ప్రేమను మర్చిపోయినారు. అందుకే దేవుని మాట చూడండి, ఆ రోమీలకు రాసిన పత్రిక చదువుకున్నప్పుడు 8:37, మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాం. ఏంటి? దేంట్లో? అన్నిటిలో. హింసలో, ఉపదేశంలో, ద్వేషంలో, కుళ్ళులో, కుతంత్రములో, ఈ ప్రపంచంలో ఏది ఉందో దాని మీద ఏం పొందుతున్నాము? అత్యధిక విజయం. నీ కుటుంబంలో నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త విజయం పొందుతున్నారంటే ఎవరి ద్వారా? దేవుని ద్వారా మాత్రమే అత్యధిక విజయం. దేవుడే ఆశీర్వదిస్తున్నాడని గుర్తుపెట్టుకోవాలా. అందుకే అపొస్తలుడైన పౌలు అన్నాడు, నేనేమై ఉన్నానో అది కేవలము నీ దయ వలననే. ఈ స్టేటస్ అంతా నీ నుంచే ప్రభువా, ఈ గొప్ప ఆశీర్వాదం నీవిచ్చినదే ప్రభువా. దావీదు అన్నాడు, మిన్నంటి వాడినైనా
ఈ చచ్చిన కుక్కనైనా నేను ఎంత ప్రభువా నువ్వు ఆశీర్వదిస్తేనే నేను గొప్పవాడైనా అన్నాడు. కాబట్టి దేవుని ప్రేమ శాశ్వతమైనది. 1 యోహాను 4:19 ఆయనే మొదట మనల్ని ప్రేమించడు కనుక మనము ఆయనను ప్రేమింప బద్ధులమై ఉన్నాం. ఖచ్చితంగా దేవుని ప్రేమించాల్సిందే, ఎందుకంటే ఆయన మనలను ప్రేమించినాడు, ముందు ప్రేమించినాడు. ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఆయనను ప్రేమిస్తున్నాం. మనము ప్రేమించకపోయినా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అది దేవుని ప్రేమ. రోమా 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఇవేమి కూడా మనలు దేవుని ప్రేమ నుండి దూరము చేయలేవు. ఏమేమంట? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున. ఈ ప్రేమ నుండి ఇవన్నీ వేరు చేస్తావా? ఏమి వేరు చేయలేవు. ఎందుకంటే ఆయన కృప మన మీద ఉంది. నీ కుటుంబంలో శ్రమ, బాధ, కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బందులు ఎన్నొచ్చినా ఆయన ప్రేమ నుండి ఎవరు కూడా నిన్ను వేరు చేయలేరు. ఎందుకంటే దేవుని ప్రేమ నీ మీద ఉంది. మనుషులు నిన్ను దూరం పెట్టినా, హింసించినా, దూషించినా, చిన్నతర చేసినా, నిన్ను అందరికంటే హీనంగా చూసినా దేవుని దృష్టిలో నువ్వు ఎప్పుడు గొప్పదానివే, గొప్పవాడివే. అవునా కదా? మనుషులందరి దృష్టిలో చిన్నగా అయినా దేవుని దృష్టిలో ఎప్పుడు గొప్ప వాళ్ళమే. ఎఫెసీయులకు రాసిన పత్రిక చదువుకొని ముగించుకుందాం. 2వ అధ్యాయం 4-5 వచనం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, మనము మన అపరాధముల చేత, నీవు నీ పాపముల చేత, నేను నా పాపముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తులో ఆయన ఏం చేశాడు? బ్రతికించినాడు. చచ్చిపోయిన నిన్ను ఆయన బ్రతికించినాడు. పాపము ద్వారా చచ్చిపోయిన నిన్ను తన రక్తం ద్వారా కడిగి మరలా నిన్ను బ్రతికించినాడు. అది దేవుని ప్రేమ. నీ పాప క్షమాపణ కొరకై ఏమిచ్చినా నీ పాపాలు పో. యేసు రక్తము ప్రతి పాపమును ఏం చేస్తుంది? కడిగి వేస్తుంది. ఆయన రక్తము చిందించడం ద్వారా, రక్తము కార్చడం ద్వారా మాత్రమే నీ పాపములకు క్షమాపణ. రక్తము కారునంతగా ఆయన మనల్ని ప్రేమించినాడు. 1 యోహాను 4:16 దేవుడు ప్రేమా స్వరూపి అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమా స్వరూపి. ప్రేమకు రూపము ఆయన. ఎఫెసీ 5:1-2 కాబట్టి మీరు ప్రియమైన పిల్లల వలె, ఇష్టమైన పిల్లలు కావాలంటే ఏం చేయాలా? నీకు ఎవరు ఇష్టము అంటే ఏం చెప్తారు? 4 పిల్లలు ఉన్నారనుకో, నీకు ఎవరు ఇష్టము అంటే ఏం చెప్తారు? ఊరికైనా అందరు ఎదురు 4 ఇష్టమే అంటారు, కానీ లోపల ఒకరు ఉండరు, ఎవరో ఒకరు ఇష్టం. పిల్లలు 4లో ఒకరు బాగా ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఆ ఇష్టం, ఎందుకంటే తల్లి తండ్రి మాట వినేవాడు బాగా ఇష్టం. వినకపోయినాడు కూడా ఇష్టమే, కానీ ఇన్నేవాడి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. స్కూళ్ళలో కూడా టీచర్స్కి ఎవరి మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది? 1 బాగా అల్లరి చేసేతోని మీద ఇష్టము, 2 బాగా చదువుతోని మీద ఇష్టమే. మధ్యలో ఏం పట్టించుకోరు. ఎందుకు బాగా అల్లరి చేస్తోని మీద ఇష్టం అంటే వాడు ఆడిపోతాడో, ఎక్కడ తిరుగుతాడో, ఏం పోతాడో, బడి వస్తాడో రాడో అని వాడి మీద నిఘా. చదువుకున్న తోని మీద ఎక్కువ ఎందుకు నిఘా ఉంటుంది? వాడు ఎక్కడ వేరే వాళ్ళ ఎంబడి తిరిగి చెడిపోతాడేమో, మార్కులు తక్కువ వస్తుందేమో అని వాడి మీద నిఘా. దేవుడు కూడా అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనమందరం కూడా ఎట్టుండాలంట?
ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మనందరిని ప్రేమించి ఏ వాసన? దుర్వాసనగా ఉండే మనలను పరిమళ వాసనగా చేసినాడు. దుర్వాసనగా ఉండే మనము ఎప్పుడు పరిమళ వాసనగా అయినాము? క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు మనం ఏమైనాము? పరిమళ సువాసన గల వారుగా అయినాము. పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి బలిగాను అర్పణగాను ఆయనే అర్పించుకున్నాడు. ఎవరి కోసం అర్పించుకున్నాడు? తన ప్రాణాలు మన కోసము తను తాను అర్పించుకునేను. అలాగుననే మీరు కూడా ఏం కలిగి ఉండాలా? ప్రేమ. ప్రేమ ప్రేమ ఎల్లప్పుడు కూడా సహిస్తుందంట. ప్రేమ కీడు చేయదు. కాబట్టి దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఆయన మనందరినీ ప్రేమించినాడు. కాబట్టి మనము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ప్రేమామయుడైన క్రీస్తు చూపిన మార్గంలో నడవాలి. ఆయన ఏం చెప్పాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పినాడు. కాబట్టి ఆయన చెప్పిన మార్గంలో నడిచి ప్రేమామూర్తి అయిన క్రీస్తు ప్రేమలో నడుచుకుందాం. అందరికీ వందనాలు.